జగ్జీవన్ రామ్ గారిని, మహాత్మా జ్యోతిబా పూలే గారిని, ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయబోతున్నానో చెప్పబోతున్నాను. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అధినేత చాలా స్పష్టంగా ఏ కారణాల వల్ల మేము ఈ కేటగరైజేషన్ చేస్తున్న విషయాలు కూడా వారు కూడా చెప్పారు. అదే మాదిరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సోషల్ జస్టిస్లో భాగంగా ఎస్సీలకు కూడా కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అయితే ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా వెనక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నేను మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా